మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను రేచల్. ఈ మధ్య జాతీయ గణాంకాలు చూస్తే మన భారతీయులే ఎక్కువగా అప్పు చేస్తున్నట్లుగా తేలింది. మరి ఎందుకు ఇంత అప్పు చేస్తున్నారు? భవిష్యత్తు ఏమవుతుంది? ఎస్, ఇలాంటి సందేహాలను ఇవాళ డిస్కస్ చేసుకుందాము. మరి డౌట్స్ని క్లారిఫై చేయడానికి ఇవాళ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ మందడి కృష్ణారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మ. ఎస్, మన భారతీయులు ఇంత ఎక్కువ సంఖ్యలో అప్పు చేయడానికి కారణం ఏంటి? అసలు మన భారతీయులు ఇంత అగ్రస్థానంలో ఉన్నారని గణాంకాలు చెప్పగానే ఒక్కసారిగా విస్మయానికి గురవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎటు వెళ్తుంది భవిష్యత్? అసలు మొన్న జాతీయ గణాంకాలు విడుదలయ్యేదాకా ఎవరు అనుకోలేదు ఇంత పెద్ద మొత్తంలో అప్పులు జరుగుతున్నాయని. అప్పులు చేయడం తప్పేం కాదు. అప్పులు దేనికోసం అంటే ఏదైనా ఆస్తిని కూడబెట్టడానికి కానీ, ఏదైనా దాని నుంచి తిరిగి కొంత ఫలితం వచ్చేటువంటి దాంట్లో మనం పెట్టుబడులు పెట్టడం కోసం అప్పులు చేస్తే అది ఖచ్చితంగా మనకు స్థిరాస్తిలాగానో లేక ఫలితం వచ్చేటువంటి దాంట్లో మనం పెట్టుబడి పెట్టినట్టుగా అవుతుంది. కానీ పెట్టుబడుల రూపంలో చేస్తున్నటువంటి అప్పుల కన్నా పర్సనల్ అప్పులు అంటే జాలీగా తిరగడానికో, సొంత ఖర్చుల కోసమో, విలాసాలకు, వినోదాలకి, సంతోషాలకు ఖర్చు పెట్టేటువంటి కోసం అప్పు చేస్తున్నానని చెబితే విస్మయం చెందాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తం అప్పు మన జీడిపి లోపల 40.8%, దాదాపుగా అంటే 50%కు దగ్గరగా మనం జీడిపి అంటే మనకు వచ్చే మొత్తం టోటల్ సంపద, దేశ సంపద లోపల సుమారుగా 40.8% అప్పులే వ్యక్తిగతంగా చేసినటువంటి అప్పులు ఉన్నాయని చెప్తే విస్మయం చెందాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రెండవది, 176 లక్షల కోట్ల రూపాయలు భారతీయులు అప్పులు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ 176 లక్షల కోట్లు 176 లక్షల కోట్ల అప్పు చేస్తున్నప్పుడు దీంట్లో 56% పర్సనల్ కోసమే, అంటే తమ సొంత ఖర్చుల కోసం, విలాసాలకి, విందులకి, సంతోషాలకి తన కోసం తను పెట్టుకున్నటువంటి ఖర్చులే 56% ఉన్నాయి. అంటే మిగిలినటువంటిది మాత్రమే ఏదైనా ఒక బంగారం కొనడానికో, ఒక ఆస్తి కొనడానికో, ఒక ఎసెట్ ఏదైనా తయారు చేసుకోవడానికో చేసినటువంటి అప్పు తప్ప మిగిలినది మొత్తం కూడా తన సొంతం కోసం చేసినటువంటి అప్పులే. సొంతం కోసం అంటే ఇక తిరిగి దాని నుంచి ₹1 కూడా రాదు తిరిగి. ఇంత పెద్ద మొత్తంలో చేయడానికి కారణం ఏమిటి? ఎటు వెళ్తుంది అంటే, గతం లోపల ఎక్కువగా మనం కూడబెట్టడం మీద ఎక్కువ ఆలోచన చేసేవాళ్ళం. ఎంత పొదుపు చేస్తే అంత మంచిదనేటువంటి ఉద్దేశంలో మనం ఉండేవాళ్ళం. కానీ రేపటి గురించి ఆలోచించడం మానేసి ఈ రోజు గురించి మాత్రమే ఆలోచించేటువంటి పరిస్థితికి ఎక్కువగా భారతీయులు వచ్చారా అని ఒక ప్రశ్న వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి కారణం ఏంటంటే వెస్ట్రన్ కల్చర్. వెస్ట్రన్ సిస్టంలో ఏముంటుందంటే, వారంలో 5 రోజులు గాడిదలాగా పనిచేయి, 2 రోజులు గుర్రంలాగా ఎంజాయ్ చేయమంటారు. అంటే వీకెండ్ సాటర్డే సండే వాళ్ళకి హాలిడే వస్తాయి. హాలిడేస్ రోజున మొత్తం టోటల్గా అందరూ సముద్ర ఒడ్డున లేక ఏదైనా రిసార్ట్స్లకు వెళ్ళిపోయి హాయిగా సంతోషంగా గడుపుతారు ఆ 2 డేస్. అంటే ఆ 5 రోజులు సంపాదించిన సంపాదన అంతా అక్కడ ఖర్చు పెట్టేస్తారు. తర్వాత పిల్లలకి ఆస్తులు ఇచ్చేటువంటి పద్ధతులు అక్కడ లేవు, సిస్టమ్స్ లేవు. 14 ఏళ్ళు 15 ఏళ్ళు కాగానే పిల్లలు బయటికి వెళ్ళిపోతారు. 14 ఇయర్స్కి వెళ్ళిపోయేటువంటి సిస్టమ్, కొన్ని చోట్ల 15-16 ఇయర్స్కి వెళ్ళిపోయే సిస్టమ్ ఉంది. వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళంతా వాళ్ళ ఆస్తులు కూడా పెట్టుకుంటారు, వాళ్ళ జీవితం వాళ్ళే గడుపుతారు. అసలు తల్లిదండ్రులతో ఏ రకమైన సంబంధం ఉండదు. ఏదో మదర్స్ డే రోజున మదర్ని పలకరిస్తారు, ఫాదర్స్ డే రోజున ఫాదర్ని పలకరిస్తారు. మిగతా రోజుల్లో ఒకరికొకరి సంబంధాలు ఉండవు. తల్లి కూతుళ్ళు ఇద్దరు హోటల్కి వెళ్తే ఎవరి బిల్లులు వాళ్ళు పే చేస్తారు. తండ్రి కొడుకులు ఎవరు హోటల్కి వెళ్తే ఎవరి బిల్లులు వాళ్ళు పే చేస్తారు. అలాంటి మెటీరియలిస్టిక్ లైఫ్ వాళ్ళు గడుపుతున్నారు. ఒక రకంగా భారతీయులు కూడా అటువైపు ప్రయాణం చేస్తున్నారనే భయం కలిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటంటే 56%, 176 లక్షల కోట్లలో 56% అంటే దాదాపుగా 80 నుంచి 90 లక్షల కోట్లు తమ సొంత అవసరాల కోసం, సొంత ఆలోచనల కోసం, సొంత సంతోషాల కోసం, విలాసాల కోసం, విందుల కోసం ఖర్చు పెట్టారంటే భరించరాని పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఇది చాలా క్షమించరాని నేరం ఒక రకంగా చెప్పాలంటే. సార్, ఇక్కడ మరి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మరి వీళ్ళకి అప్పు ఎలా పడుతుంది? బ్యాంకులు ఎలా ఇస్తున్నాయి? ఏం చూసి బ్యాంకులు అప్పు ఇస్తున్నాయి? ఇప్పుడు ఒక మధ్య తరగతి మనిషి ఏదైనా బ్యాంక్కి వెళ్ళి అప్పు తీసుకోవాలి అంటే 1,00,000 డాక్యుమెంట్స్ అడుగుతారు. మరి వీళ్ళ విషయంలో ఎందుకు అలా జరగట్లేదు? ఇప్పుడు బ్యాంకులు ఒక్క లోనే కాకుండా డిజిటల్ లోన్స్ ఇప్పుడు బాగా విపరీతంగా పెరిగిపోయినాయి. యాప్స్ వచ్చాయి. యాప్స్ లోపల మీకు అడుగుతాడు, మీ డీటెయిల్స్ అడుగుతాడు. 5,000, 10,000, 25,000 అట్లాగా చిన్న చిన్న లోన్స్ ఇస్తారు వాళ్ళు. ఆ లోన్ మీరు కట్టకపోతే మీ మొత్తం సంబంధించినటువంటి టోటల్ సోషల్ మీడియా అంతా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది.
అవసరమైతే యువతల వ్యక్తిని ఎంత వ్యంగ్యంగా, ఎంత అసహ్యంగా వాళ్ళ బంధువులకు, వాళ్ళ స్నేహితుల ముందర, అందరి ముందర పూర్తిగా పరువు తీసేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. ఇలా చాలామంది యాప్ల లోన్ తీసుకొని ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎస్. సో ఇలాగా ఎక్కడ అప్పు పుడితే అక్కడ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక బ్యాంకులనే కాకుండా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి, ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి, తర్వాత రకరకాలుగా ఈ ఆశలు పెట్టేటువంటి వాళ్ళు కొన్ని రకాల వాళ్ళు ఉన్నారు, కొన్ని డిజిటల్ యాప్స్ ఉన్నాయి. ఏ రూపంలో దొరికితే ఆ రూపంలో ఎక్కడ దొరుకుతుంది. దీంతో పాటుగా గోల్డ్ పెట్టి లోన్ తీసుకునే పద్ధతులు, ఆస్తులు పెట్టి లోన్ తీసుకునే పద్ధతులు, ఇలా రకరకాల పద్ధతులు వచ్చాయి. ఎక్కువగా బ్యాంకులు వీటిని ప్రోత్సహిస్తున్నాయి. ఎందుకు ప్రోత్సహిస్తున్నాయంటే ఇప్పుడు బ్యాంకు లోన్ ఉందనుకోండి, విపరీతంగా బ్యాంకు లోన్ కోసం ఎక్కువగా ఆశపడే వాళ్ళు ఉన్నారు. మరి ఎప్పుడైతే గోల్డ్ లోన్ తీసుకున్నారో బ్యాంకు లోపల గోల్డ్ పెట్టి తీసుకుంటారు కాబట్టి బ్యాంక్ ఏ రకమైన ఇబ్బంది లేదు. ఒకవేళ వీళ్ళు ఇన్ టైంలో డబ్బులు కట్టకపోతే ఆటోమేటిక్గా వేలం వేసేస్తారు, దాని వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసేసుకుంటారు. అలాగా ఆస్తులు ఏదైనా పెట్టి తీసుకుంటే వాళ్ళకి ఇబ్బంది లేదు. ఏమీ లేకుండా డబ్బులు ఇవ్వడమే కష్టంతో కూడుకున్న పని. దానికి ఎలా ఇస్తున్నారు మరి బ్యాంకర్స్? డిజిటల్ యాప్స్ ఇస్తున్నారు. వాళ్ళు ఎవరు ఇవ్వడం లేదు, డిజిటల్ యాప్స్ ఇస్తున్నాయి. అట్లాంటివి డిజిటల్ యాప్స్ విపరీతంగా వేలలో పుట్టుకొచ్చాయి. ఒక్కొక్కరి దగ్గర 5,000 చొప్పున తీసుకున్నా కూడా ఎంతమంది దగ్గర తీసుకోవడానికి అంతమందికి అవకాశాలు కల్పిస్తున్నాయి. వాళ్ళు వసూలు చేసుకోగలిగారు, వసూలు చేస్తున్నారు. లేదా కిడ్నీలు కూడా అమ్మేసి చివరికి డబ్బు సంపాదించే పరిస్థితిలో కూడా తీసుకొస్తున్నారు. అంటే వాళ్ళే వీళ్ళని ఎత్తుకుపోయి కిడ్నీ తీసేసుకొని వీళ్ళని పంపించేటువంటి కూడా కొంతమంది ఈ యాప్స్ వాళ్ళు తయారైపోయినారు. అంటే ఇంత భయంకరంగా ఉంది అప్పు చేసిన తర్వాత పరిస్థితిని తెలిసి కూడా చాలామంది అప్పుల మునిగడానికి ప్రయత్నం చేస్తున్నారు. అప్పు ఎప్పటికైనా ముప్పే. అప్పు చేసిన వాడు సుఖంగా, శాంతిగా, ప్రశాంతంగా బతకలేడు, వాడు నిద్రపోలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి భారతీయులు ఇప్పుడు ఏదైతే జాతీయ గణాంకాలు రిలీజ్ అయ్యాయో దీని ప్రకారంగా ఇంత పెద్ద మొత్తంలో అప్పు చేసిన పరిస్థితి నుంచి వీళ్ళని అప్పు నుంచి బయటికి తీసుకురావడం ఎట్లాగా, వీళ్ళకు పొదుపు నేర్పడం ఎట్లాగా, వీళ్ళ జీవితంలో తిరిగి మళ్ళీ ఈ రకమైన భయాందోళన నుంచి వీళ్ళని ఎలా బయటికి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం కూడా అనేక పథకాలు ఇప్పుడు ఆలోచన చేస్తుంది. దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే క్రెడిట్ కార్డ్స్ అనేటివి ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చేస్తున్నారు. ఈ క్రెడిట్ కార్డ్స్ అనేటివి కూడా వాడుకుంటే మంచిదే సరిగ్గా, కానీ వాడుకోకపోతే ఎంత ప్రమాదము. దీన్ని ఎంతమంది క్లియర్ చేస్తున్నారు? ఇదొక మెయిన్ పాయింట్. ఇప్పుడు బ్యాంకులు కూడా క్రెడిట్ కార్డుని ఎందుకు అలవాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయంటే సులభంగా క్రెడిట్ కార్డు ఉందంటే వెంటనే కొనేసే ప్రయత్నం చేస్తారు, తినేసే ప్రయత్నం చేస్తారు, రకరకాల దాన్ని యూజ్ చేస్తారు. కానీ తిరిగి కట్టేటప్పుడు చాలామంది ఇన్ టైంలో కట్టడం లేదు. కట్టకపోయినప్పుడు ఏం చేస్తారంటే వాడి మీద యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది, వేరే చోట్ల ఇక్కడ లోన్లు పుట్టవు, రకరకాల సమస్యలు వస్తాయి. తర్వాత ఏం జరుగుతుందనే దానికన్నా ఇప్పుడు నేను ఎంజాయ్ చేస్తున్నా లేదా, ఇప్పుడు ఆ డబ్బు తీసుకుని సంతోషపడుతున్నా లేదా అని దానికే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అంటే రేపటి గురించి ఆలోచించకుండా ఈ రోజు గురించి ఆలోచించేటువంటి స్థితికి భారతీయులు ఎక్కువ మంది ముందుకెళ్తున్నారా అనే ఒక భయాందోళన కలిగించేటువంటి గణాంకాలు ఇవి. కాబట్టి ఈ గణాంకాలను బట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్త తీసుకొని ప్రజల్ని వీటిలోంచి బయటికి తీసుకొచ్చి వీలైనంతవరకు పొదుపు నేర్పి అప్పుల ఊబిలోంచి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. వ్యక్తిగతంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా మారి నేను ఇది చేస్తున్న పని కరెక్ట్ కాదు, ఇప్పటి నుంచి నేను మార్చుకోవాలనే భావనకి రావాల్సిందిగా మనం తెలియజేస్తున్నాం. అంతకన్నా మనం చేయగలిగేది ఉంది. మనం వాళ్ళలో ఒక మార్పు కోరడానికి మాత్రం ప్రయత్నం చేద్దామని ఆశిస్తున్నాం. రైట్. ముందుగా నాంది పలికింది అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే డిజిటల్ పేమెంట్ వైపు అడుగులు వేయాలి అని ప్రతి ఒక్కరికి చెప్పింది. ఇప్పుడు అవే దీన్ని మిస్యూజ్ చేసి ఇంతగా అప్పులకు పాల్పడుతున్నారు అని అంటే ఒక రకంగా దీన్ని ఎలా అని చెప్పాలి అనేది అర్థం కాని ప్రశ్న. డిజిటల్ పేమెంట్ ఎందుకు చేసిందంటే క్యాష్ను ఎక్కువగా తీసుకోవడం వల్ల, చేయటం వల్ల క్యాష్ ట్రాన్సాక్షన్లు సమస్యలు చాలా ఉన్నాయని. రెండోది, ఎప్పుడు డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తారో అప్పుడు మీరు ఎంత వాడుతున్నారో తెలుస్తుంది కాబట్టి ఈజీగా ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఇన్కమ్ ట్యాక్స్ ఆటోమేటిక్గా పడుతుంది. కర్ణాటకలో ఆ మధ్య ఏం చేశారంటే మొత్తం ఎంతమంది అయితే ట్రేడర్స్ ఉన్నారో చిన్న చిన్న పళ్ళ వ్యాపారుల దగ్గర నుంచి మొదలు పెడితే టీ షాప్ వాడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి నోటీసులు పంపించారు. మొత్తం మీ దగ్గర డిజిటల్ పేమెంట్లో 5 లక్షలు, 10 లక్షలు, 25 లక్షలు ఈ నెలలో మీరు టర్న్ ఓవర్ చేశారు, దీని మీద సేల్స్ ట్యాక్స్ కట్టారా, దీని మీద మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టారా, మొత్తం వివరాలన్నీ అడిగారు. అలాగే విడివిడిగా ఎవరైతే చేశారో నువ్వు 3 లక్షలు దాటిన ప్రతి ఒక్కరికి నోటీసు పంపించేశారు. మీ మొత్తం టర్న్ ఓవర్ మీ జీవితంలో మీరు ఈ నెలలో ఖర్చు పెట్టింది 3 లక్షల పైన ఉంది, దీనికి మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేశారా, డీటెయిల్స్ అన్ని ఇచ్చారని అడిగారు. దీంతో దాదాపు 4 రోజుల పాటు సమ్మె చేసేసి అక్కడ డిజిటల్ పేమెంట్స్ పూర్తిగా ఆగిపోయినాయి, మళ్ళీ మెల్లగెల్ల అలగొట్టయినాయి. ఇది దేశమంతా వచ్చే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి డిజిటల్ పేమెంటే కదా, నా ఇష్టం వచ్చినట్టుగా దేనికి పడితే వాడికి వాడేస్తాను అనుకుంటే నీ టర్న్ ఓవర్ 3 లక్షల రూపాయల కన్నా నువ్వు ఎక్కువగా వాడినట్టయితే ఆ నెలలో ఆటోమేటిక్గా నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. సంవత్సరంలో ఒక సంవత్సరానికి 3 లక్షల రూపాయలు మాత్రమే మనకు పరిమితి ఉంది. 3 లక్షలు దాటిన ప్రతి ఒక్క వ్యక్తి కంపల్సరీగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అలాగే ప్రతి ట్రేడరు సేల్స్ ట్యాక్స్ పే చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే డిజిటల్ అని ఎందుకు డిజిటల్ పేమెంట్ను గవర్నమెంట్ ఎంకరేజ్ చేసిందంటే దీనికోసమే. కానీ దీన్ని మిస్యూజ్ చేసేవాళ్ళు చాలామంది.
దీనివల్ల భారతీయులే ఎక్కువ సంఖ్యలో అప్పు తీసుకున్నారు అన్న ఒక అప్రతిష్ట మన భారతదేశానికి వస్తుంది. ఎప్పుడైనా కూడా ఒక టెక్నాలజీ వచ్చింది అని అంటే అది మంచి కోసమే. డిజిటల్ పేమెంట్స్ అనేది సరైన మార్గంలో మనం కనుక యూజ్ చేస్తే అది మన దేశానికి మంచిది, మనకు కూడా ఎంతో ఆర్థిక భరోసానిస్తుంది. దాన్ని మిస్యూజ్ చేయడం వల్ల ఎన్నో అనార్థాలకి మనమే కారకులవుతున్నాము. సో మనవంతు బాధ్యతగా మనము డిజిటల్ పేమెంట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అండ్ చాలామందికి డిజిటల్ పేమెంట్ విషయంలో అవగాహన లేక, కొంతమంది తెలిసి తెలియక ఏదైనా నొక్కేస్తే సైబర్ నేరగాళ్ళ బారిన కూడా పడి ఎంతోమంది మోసపోతున్నటువంటి ఈ తరుణంలో జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మరో చక్కని టాపిక్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. నమస్తే.